హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డొంకడ బ్లాగ్స్. ఈరోజు మనం సింగపూర్ టు మలేషియా వెళ్దామని ప్లాన్ చేసాం. సో సింగపూర్ టు మలేషియా వెళ్ళడానికి మా ఫ్రెండ్ ఏమన్నాడంటే మలేషియాలో జోహార్ బరు దగ్గర జోహార్ బరు టెర్మినల్ వరకు డ్రాప్ చేస్తాను అన్నాడు. సో ఆయన పికప్ చేసుకొని మన కార్లోని వయా వుడ్లాండ్ చెక్ పాయింట్ నుంచి జోహార్ బరు డ్రాప్ చేస్తున్నాడు. సో ఇట్స్ నియర్ అబౌట్ లైక్ 20 కిలోమీటర్స్ ఆడ్ అనమాట. సో మన జర్నీ స్టార్ట్ అయింది అండ్ మేము ఉండే లొకేషన్ నుంచి జోహార్ బరుకి ఒక 1 అవర్ జర్నీ ఇప్పుడు చూపిస్తుంది మ్యాప్లోని. సో మనం జోహార్ బరు జస్ట్ చేరిన తర్వాత మనం ఇక్కడ కొత్తగా వచ్చిన ట్రైన్ జేబీ టు కేఎల్, జోహార్ బరు టు కోలాలంపూర్ ట్రైన్ ఎక్కుతున్నాం అనమాట. సో ఈ ట్రైన్ ఎక్కి మనం కేఎల్ రీచ్ అవ్వాలి. సో ఈ ట్రైన్ నాకు 4 hours 30 minutes జర్నీ పడుతుంది. సో ట్రైన్ ఎక్కి మనం కంఫర్ట్ అంతా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకి 15 stops ఉన్నాయన్నమాట జోహార్ బరు నుంచి కేఎల్కి, కోలాలంపూర్కి. ఇప్పుడు జస్ట్ కేఎల్ రీచ్ అయ్యాం. సో కేఎల్ రీచ్ అయిన తర్వాత నైట్ ఆల్రెడీ 8:30 అయింది. మనం 4 o'clockకి ట్రైన్లో స్టార్ట్ అయ్యాం. 8:30కి ఇప్పుడే జస్ట్ మనం కోలాలంపూర్లో దిగిన తర్వాత మనం ఒకసారి కోలాలంపూర్ వ్యూ చూద్దామని సిటీ జస్ట్ బయటకు వచ్చాం. ఆపోజిట్గా మనకి విజయ్ పోస్టర్ కనిపించింది. అలాగా మార్నింగ్ అయిపోయింది. మార్నింగ్ మనం హోటల్ నుంచి బయటకు వచ్చి టాప్ 3 అట్రాక్షన్స్ ఈరోజు కేఎల్లో చూద్దామని బయలుదేరడానికి ట్రై చేస్తున్నాం. ఇంతట్లోనే క్యాబ్ ఒకటి తీసుకొని మనం ఫస్ట్ అట్రాక్షన్ చూడడానికి బయలుదేరుతున్నాం. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఫస్ట్ అట్రాక్షన్ ఏంటో కోలాలంపూర్లోనే. మీకు తెలిసి ఉంటే డెఫినెట్గా కమెంట్ చేయండి. సో ఆల్రెడీ మీకు ఆ వ్యూలో కనిపిస్తుంది కదా, అబ్సల్యూట్ అక్కడికే వెళ్తున్నాం మనం. దట్స్ ద పెట్రోనాస్ టవర్ చుట్టూ బిల్డింగ్స్ అన్నీ చాలా బాగుంటాయి. సో చాలా హై రైజ్ బిల్డింగ్స్ ఉంటాయి. మనం కింద నుంచి అలా పైకి తలెత్తి చూడాల్సి వస్తుంది, అంత టాల్ బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ మోర్ ఓవర్ వ్యూ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది పెట్రోనాస్ టవర్ దగ్గర. సో వీఆర్ జస్ట్ అరైవ్ టు ద మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ కోలాలంపూర్. మలేషియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ అట్రాక్షన్ పెట్రోనాస్ టవర్. ప్రస్తుతానికి మీకు డే వ్యూ చూపిస్తున్నాను, దీని తర్వాత నైట్ వ్యూ కూడా చూపిస్తాను. దిస్ ఫర్ యూ గైస్. నైట్ వ్యూ మైండ్ బ్లోయింగ్, ఎందుకంటే ఆ మెటల్ ఫోకస్ అంతా ఎక్సలెంట్ గా ఉంటుంది వ్యూ. సో డెఫినెట్ గా మీరు డే టైం చూస్తే మళ్ళీ నైట్ టైం గ్యారంటీ పెట్రోనాస్ టవర్ చూడడానికి వెళ్ళండి, ఎందుకంటే నైట్ వ్యూ ఎక్సలెంట్ గా ఉంది. నేను కొద్దిసేపు ఇక్కడే ఉండి కొద్దిగా బిల్డింగ్స్ అన్ని వ్యూ చేశాను. వ్యూ అంతా ఎక్సలెంట్ గా ఉంది. సో డెఫినెట్లీ లైక్ ఇట్స్ మస్ట్ వాచ్ ప్లేస్. మనం కోలాలంపూర్ వచ్చామంటే డెఫినెట్ గా మనం పెట్రోనాస్ టవర్ చూడాల్సిందే, చూసి తరించాల్సిందే కంపల్సరీగా. సెకండ్ అట్రాక్షన్ ఇన్ కోలాలంపూర్. ఇది అఫీషియల్ రెసిడెన్స్ ఆఫ్ ద కింగ్ అనమాట, కింగ్ ఆఫ్ మలేషియాది అఫీషియల్ రెసిడెన్స్. సో చెక్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటది ఇది. ఫ్రెండ్స్ చూసారా ఈ హార్సెస్? ఇట్స్ ద రాయల్ మౌంటెడ్ గార్డ్స్ అనమాట. వీళ్ళు కింగ్స్ కొరనేషన్ కి అండ్ సెక్యూరిటీ అండ్ డిసిప్లిన్ గురించి ఈ హార్సెస్ యూస్ చేస్తారు. ఈ గార్డ్స్ ఉంటారు కదా, హార్సెస్ మీద ఉన్న గార్డ్స్, ఈ గార్డ్స్ దానికి అనమాట. సో ఇక్కడ బోత్ ద సైడ్స్ ఇక్కడ ఒక గార్డ్ ఉంటారు, నెక్స్ట్ ప్యాలెస్ కి అటువైపు కూడా ఒక గార్డ్ ఉంటారు. మీరు చూడొచ్చు, అటువైపు ఒక హార్స్ గార్డ్ ఉంటారు. సో దిస్ ఈస్ ద అఫీషియల్ ప్యాలెస్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ మలేషియా, బట్ నో వన్ ఈజ్ అలౌడ్. నార్మల్ పబ్లిక్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ టు ద ప్యాలెస్. యూ కెన్ కమ్ హియర్. యా, he's the royal mounted guard. So it's for royal coronation, they use this one. మనకు మలేషియాలో టైం చాలా తక్కువ ఉంది, అంటే లైక్ మళ్ళీ ఆఫ్టర్నూన్ మనం సింగపూర్ వెళ్ళిపోవాలి. అందుకని మనం థర్డ్ అట్రాక్షన్కి వెళ్తున్నాం. సో మీకు అందరికీ అర్థమే ఉంటుంది ఆల్రెడీ ఆ వ్యూ చూస్తుంటే ఆ థర్డ్ అట్రాక్షన్ ఏంటి అనేది. సో వీఆర్ నియర్ ద థర్డ్ అట్రాక్షన్ అట్ ద మూమెంట్. మనం బిట్ అన్లకి, ఎందుకంటే ఈ థర్డ్ అట్రాక్షన్లోని మనకి సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూ క్లోజ్ చేసి ఉంది. సో యాజ్ యూ గైస్ నో వాట్ ఈస్ ద థర్డ్ అట్రాక్షన్, లైక్ మలేషియా చాలా మంది చూసుంటారు వీడియోస్లో. సో ఎస్, వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఈస్ రైట్. ద థర్డ్ అట్రాక్షన్ ఇన్ కోలాలంపూర్ వాటర్ కేవ్స్. యూ కెన్ సీ ఆ మీద మనం నడుచుకెళ్ళాలి అండ్ ఇది క్లోజ్ చేసి ఉంది. సో బ్యాడ్ లక్. నాకు తెలిసి Jan 1 తర్వాత ఇది ఓపెన్ చేస్తారు, ఎందుకంటే అది రెనోవేషన్ అవుతుంది. అండ్ మనం ఇలా నడుచుకొని మీదకి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు నడుచుకొని బాధ్యత మీదకి వెళ్ళిన తర్వాత మీకు కేవ్ లో ఏముంటది అనేది చూపిస్తాను. ఇప్పుడు దగ్గర 272 స్టెప్స్ ఎక్కాలి. సో అలా మెల్లిగా ఎక్కుతున్నప్పుడు అక్కడ మంకీస్ కనిపిస్తున్నాయి, కానీ ఆ మంకీస్ని కొద్దిగా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మనం వాటిని పట్టించుకోకుండా వెళ్ళిపోవాలి, లేకపోతే వచ్చి మన దగ్గర ఏమైనా ఉన్న ఫుడ్ మెటీరియల్స్ కానీ లేకపోతే వాటర్ కానీ తీసుకుంటే అవి కొద్దిగా అగ్రెసివ్గా ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం స్టెప్స్ ఎక్కేటప్పుడు. అండ్ స్టెప్స్ చాలా స్టీప్గా ఉంటాయి. సో బ్రేక్స్ తీసుకుని ఎక్కడం బెటర్, ఎందుకంటే ఫుల్గా ఎక్కేసరికి మనకి మొత్తం బాడీలో ఉన్న ఎనర్జీ అంతా డ్రైన్ అవుట్ అయిపోద్ది.
సో నాకు ఎక్కడానికి అయితే దగ్గర దగ్గర 15 మినిట్స్లో నేను స్టెప్స్ ఎక్కేసిన తర్వాత ఇది కేవ్. ఈ కేవ్లోని మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంపుల్స్ ఉంటాయి. లైక్ శివుడి టెంపుల్ ఉంటుంది, నెక్స్ట్ రామాయణ గురించి డిఫైన్ చేసి ఉంటుంది, అండ్ మోర్ ఓవర్ లైటింగ్స్ అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయి ఈ కేవ్లోని. అండ్ కేవ్ మీద నుంచి మనకి లైటింగ్ వస్తూ ఉంటుంది. సో ఆ వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ టెంపుల్ జస్ట్ వాచ్ చేసేసి మళ్ళీ మనం కిందకి బయలుదేరాం. సో అగైన్ వీ నీడ్ టు గో డౌన్ ఆల్ ద స్టెప్స్. ఎందుకంటే మనం చాలా ఫాస్ట్గా ఉంది వీడియో, ఎందుకంటే లైక్ వీ నీడ్ టు గో బ్యాక్. మేము మలేషియాలోని నాథన్ అని ఒక క్యాబ్ డ్రైవర్. Hi. So Nathan has taken us to all the places. Like we went to 3 main attractions. One is Petronas Tower, 2 is the Malaysian King's Palace, and third one is Batu Caves. And he has given us for a good price. I don't want to reveal the price because he has given a special discount for me. And Nathan is very trustable driver. Nathan, and he's very helpful to everyone. So whenever you want some taxi hire in Malaysia, you can hire Nathan. Nathan, just tell your phone number. 017 017, okay, 88 88 69 69 561. 561. Okay, it will be displayed on the screen. So you can contact Nathan if anyone comes to Malaysia. Thank you, Nathan. Okay, Thanks a lot. thank you. ఇప్పుడు మనం టీబీఎస్ బస్ టర్మినల్కి వచ్చాం కోలాలంపూర్లో. సో ఇక్కడ నుంచి మనం సింగపూర్ బయలుదేరాలి. సో లైక్ వి టుక్ డబుల్ డెక్కర్ బస్, ఎందుకంటే కొద్దిగా కంఫర్టబుల్గా ఉండాలని. టికెట్ చాలా చీప్, లైక్ $25. ఇప్పుడు మేము మలేషియా టు సింగపూర్ బయలుదేరాం. సో కోలాలంపూర్లో ఉన్నాం. సో కోలాలంపూర్ టు సింగపూర్ బయలుదేరాం. అండ్ ఈ జర్నీ దగ్గర దగ్గర 5 to 6 hours పడుతుంది. అండ్ వి బుక్ ది డబుల్ డెక్కర్ బస్ ఫర్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్. నిన్నంటే ట్రైన్ ఎక్కాం కదా, ఈరోజు బస్ ఎలా ఉంటుందని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఎక్కాం. సో ఐ థింక్ ఇట్ విల్ బి ఎ డిఫరెంట్ రైడ్. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది డబుల్ డెక్కర్లో, ఎందుకంటే మంచి హైట్లో వ్యూ కనిపిస్తుంది. అండ్ ఆ వ్యూ నుంచి రోడ్ అయితే ఫుల్ హైవే మీద చాలా స్పీడ్ గా వెళ్తున్నాం. అవతల పక్క ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ చాలా ఇండివిజువల్ హౌస్లు ఇవన్నీ ఉన్నాయి. అండ్ చూడండి, ఇక్కడ 4 lanes ఉన్నాయి కదా, 1 2 3 4 5 lanes ఉన్నాయి టోటల్ గా. సో అక్కడ కార్లు, ఓవర్ స్పీడింగ్ కార్స్ కి అక్కడ అంటే 200 స్పీడ్, అలాగే అంటే 200 కాదు, ఇక్కడ 110 కన్నా ఎక్కువ వెళ్ళకూడదు. సో మాక్సిమం స్పీడ్ ఉన్న కార్స్ అటువైపు వెళ్తుంటాయి. దానికన్నా 80-90 స్పీడ్ ఉన్న కార్స్ ఇందులో ఉంటాయి. సో బస్సెస్, ట్రక్స్ ఈ లేన్స్ వాడుతుంటాయి. ఇప్పుడు చూసారు కదా, ఆ బోర్డు మీద 110 స్పీడ్ కన్నా ఎక్కువ వెళ్ళకూడదు మలేషియాలో. లాస్ట్ టైం మనం కార్ వ్లాగ్ చేసేటప్పుడు కూడా చెప్పాను, 110 స్పీడ్ కన్నా ఎక్కువ వెళ్ళకూడదు. సో ఆ రైట్ సైడ్ చూసారా, అన్ని విల్లాలు ఉన్నాయి. లైక్ ట్రిప్లెక్స్ విల్లాలు అన్నీ ఉన్నాయి. చాలా బాగుంటది ఇక్కడ, రో హౌస్ మోడల్లోనే ఇండివిజువల్ హౌసెస్. అండ్ వన్ మోర్ థింగ్, మీ అందరికి కొన్ని ట్రావెల్ టిప్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే రెగ్యులర్ గా నేను ట్రావెల్ చేస్తున్నాను ఈ మధ్యకాలంలో. నేను నేర్చుకున్నది ఏంటంటే, ఎప్పుడు ఇలాంటి మలేషియా కానీ సింగపూర్ కానీ ఎక్కడికైనా వచ్చినప్పుడు పాస్పోర్ట్లు మీ చేతిలో ఉంచుకోండి. నెక్స్ట్ ఇమిగ్రేషన్ లోనే మీరు ఫోన్ అసలు వాడద్దు. అండ్ పీక్ టైం లైక్ శుక్రవారం, ఆదివారం ఈవినింగ్స్ మీరు అవాయిడ్ చేయండి మాక్సిమం. ఎందుకంటే ఆ టైంలో అయితే మీరు ట్రాఫిక్ లో ఇరుక్కుంటారు. అండ్ ఇమిగ్రేషన్ టైం కూడా చాలా టైం పడుతూ ఉంటది. నెక్స్ట్ బస్సులో మీ లగేజ్ మర్చిపోవద్దు. సో ఇప్పుడు మీరు చూసారు కదా, మా లగేజ్ ఇక్కడే పెట్టుకున్నాం కాల్ దగ్గర. సో మేము చిన్న చిన్న బ్యాగ్స్ తో ట్రావెల్ చేస్తున్నాం, లైక్ బ్యాక్ ప్యాక్స్ లాంటివి. సో అది దగ్గర పెట్టుకున్నాం, ఎందుకంటే కింద ఎక్కడో పెట్టుకుంటే మళ్ళీ మర్చిపోవచ్చు. అంటే మరి హెవీ లగేజ్ పట్టుకుని ట్రావెల్ చేయొద్దు ఎప్పుడైనా మీరు ఇలా రెగ్యులర్ ట్రావెల్స్ చేసేటప్పుడు. అండ్ ఈ వ్లాగ్ లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నిన్న సాయంకాలం మేము సింగపూర్ నుంచి బయలుదేరాం. అండ్ చాలా ఈజీగా వచ్చేసాం. లైక్ నిన్న సాయంకాలం సింగపూర్ లోని బయలుదేరి నైట్ దగ్గర దగ్గర 8:20కి మలేషియా రీచ్ అయ్యాం. ఈ రోజు పొద్దున్న ఒక క్యాబ్ తీసుకున్నాం. టోటల్ 3 అట్రాక్షన్స్ చూసాం, లైక్ పెట్రోనస్ టవర్, బాతు కేవ్స్ అండ్ కింగ్ ప్యాలెస్ చూసేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ 2:25 బస్ బోర్డ్ చేసేసాం. సో మాక్సిమం సింగపూర్ 7 కల్లా వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇప్పుడు బస్సులో వెళ్ళేటట్టు అయితే మీకు మలేషియా ఇమిగ్రేషన్ పడుతుంది. నెక్స్ట్ మళ్ళీ సింగపూర్ ఇమిగ్రేషన్ అయిన తర్వాత మనం సింగపూర్ లోకి ఎంటర్ అవుతాం. సో జస్ట్ ఎంజాయ్ ద ట్రైన్ బస్ జర్నీ అండ్ ఎంజాయ్ ద వ్లాగ్. ఇప్పుడు మన బస్సులో కరెంట్ స్పీడ్ 81 kilometers లో ఉన్నాం, 82 kilometers లో ఉన్నాం. మీరు చూసారు కదా, నేను చెప్పాను 110 kilometers కన్నా వెళ్ళకూడదని. నిన్న మనం ట్రైన్ లో వచ్చేటప్పుడు అయితే 137 kilometers స్పీడ్ లో వచ్చింది. అండ్ ఇదైతే 88, 90, 95 మెయింటైన్ చేస్తున్నాడు. బట్ ఇది డీసెంట్ స్పీడ్.
అండ్ మోర్ ఓవర్ మనం ఇప్పుడు మలేషియా రీచ్ అవడానికి మలేషియా టు సింగపూర్ రీచ్ అవడానికి దగ్గర ఒక 270 కిలోమీటర్స్ అలా ఉంది. సో ఈ 270 కిలోమీటర్స్ ఇఫ్ యూఆర్ గోయింగ్ అట్ 80 కిలోమీటర్ స్పీడ్ మనకు ఒక 3 to 4 hours పడుతుంది. బట్ యాజ్ పర్ ద ట్రాఫిక్ మా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 4 to 5 hours పడుతుందని. అండ్ మీరు అలా చూస్తున్నారు కదా, ఇవన్నీ ఫుల్ ఫార్మ్స్, మొత్తం అగ్రికల్చర్ ఇవన్నీ ఎక్కువ మలేషియాలో. సో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అంతటా కల్టివేట్ చేస్తుంటారు. మీరు పామ్ ఆయిల్ తోటలు కానీ, మీకు ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ మలేషియాలో బాగా ఎక్కువ దొరుకుతాయి. ఫుడ్ పరంగా మలేషియా చాలా బాగుంటది కూడా. అంటే డిఫరెంట్ డెలికేసీస్ ఉంటాయి మనకి మలేషియాలోని. అండ్ ఫ్రెష్ ఫుడ్ దొరుకుతుంది మనకి మలేషియాలో. చూసారు కదా, చాలా గ్రీన్ గా ఉంది. ఆ ఎదుర పామ్ ఆయిల్ తోటలు కనిపిస్తున్నాయి. వరల్డ్ లోని టాప్ 5 ప్లేసెస్ లోని మలేషియా ఉంటది పామ్ ఆయిల్ కల్టివేషన్ లో. అండ్ రబ్బర్ కూడా ఫేమస్ ఇక్కడ. సమ్ థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ ఉంటది పామ్ ఆయిల్ ఇక్కడ. అండ్ ఐ థింక్ ఇట్స్ స్టెప్ కల్టివేషన్ అంటారు అనుకుంటాను. స్టెప్ లైక్ వన్ స్టెప్ అబౌవ్ ద అదర్ చేస్తున్నారు కదా. ఇది చూసారు కదా, ఆల్రెడీ క్రాప్స్ తీసారు. ఇప్పుడు డ్రైగా ఉంది, అంటే న్యూ క్రాప్ వేయడానికి తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ చూడండి, న్యూ క్రాప్స్ వేసారు. ఇది అన్ని పామ్ ఆయిల్ తోటలు ఇవన్నీ. ఇక్కడ నుంచి మనకి ఇంకా ఒక 250 కిలోమీటర్స్ ఉన్నట్టు ఉంది. ఇప్పుడు నేను చెక్ చేశాను. అండ్ లెట్స్ చెక్ ద స్పీడ్ అగైన్. స్పీడ్ అప్ తీస్తాను ఉన్నాను. 94 స్పీడ్ లో ఉంది ఇప్పుడు. సో 93, 94. ఇది మలేషియాలో రంటావు అనే ప్లేస్ లో ఉన్నాం ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మనం. నిన్న మన మలేషియా స్టార్ట్ అయినప్పుడు మనం ట్రైన్ లో వచ్చాం కదా, దాని వీడియోస్ కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. సో అన్ని చూడండి. ఇలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది వ్లాగ్. ఎందుకంటే జర్నీ అనేది చాలా ఇంట్రెస్టింగ్. ఇక్కడ జర్నీ అనేది నాట్ బై ఫ్లైట్, సో బై రోడ్, బై ట్రైన్. సో డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడటం. చూస్తున్నారు కదా, చాలా మంది ఇక్కడ రేసులు చేస్తున్నారు చిన్న చిన్న బైకులతోటి. ఏ 300 సీసీలు లేకపోతే 600 సీసీలు ఏం కాదు, ఇవన్నీ 100 సీసీ బళ్ళు అండ్ 2 స్ట్రోక్లు అనమాట. బట్ ఐ డోంట్ సజెస్ట్, చూడండి స్పీడ్ చూడండి, ఐ డోంట్ సజెస్ట్ డ్రైవింగ్ లైక్ దట్. చూసారా, అవన్నీ చిన్న చిన్న బైకులతోటి అబ్సల్యూట్ 110, 120 అబౌవ్ వెళ్ళిపోతున్నారు. సో నాకు తెలిసి అందరూ హెల్మెట్ పెట్టుకోండి. ఐ డోంట్ సజెస్ట్ ది స్పీడ్స్. చాలా రిస్కీగా ఉంది. ట్రాఫిక్ జామ్ అయిపోయినా లెఫ్ట్ నుంచి కట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు బైక్స్ అందరూ. మలేషియా ఇమిగ్రేషన్ క్లియరెన్స్కి వచ్చాం. ఇక్కడ చూసారు కదా, ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. మనం ఓన్లీ పాస్పోర్ట్ తీసుకొని బస్ నుంచి కిందకి దిగి ఇమిగ్రేషన్ క్లియరెన్స్ చేయాలి. ఇక్కడ నుంచి ఫోన్లు వాడకూడదు అండ్ వీడియో రికార్డింగ్ చేయకూడదు దీనికన్నా ఫర్దర్ నుంచి. సో మనం ఈవినింగ్ 10:37కి సింగపూర్ రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి క్యాబ్ తీసుకొని, మనం బస్ స్టాండ్ నుంచి క్యాబ్ తీసుకొని ఇంటికి బయలుదేరాను. సో వ్లాగ్ ఇంట్రెస్టింగ్ ఉంది అనుకుంటున్నాను. ఎందుకంటే జస్ట్ నిన్న ఈవినింగ్ బయలుదేరాం సింగపూర్ టు మలేషియా. మళ్ళీ ఈరోజు ఈవినింగ్ వచ్చేసాం, దట్ టు బై రోడ్ అండ్ ట్రైన్. సో ఇట్స్ వెరీ ఈజీ మన కమ్యూట్ అవ్వడానికి సింగపూర్ టు. సో మీకు నా వ్లాగ్ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్కి ప్లీజ్ సబ్స్క్రైబ్.